భారతదేశంలో సముద్రపు ఆహారం సీఫుడ్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని, దేశంలోని మత్స్య సంపదలో 28% ఏపీ నుంచే వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఏటా 197 లక్షల మెట్రిక్ టన్నుల సీఫుడ్ ఏపీ నుంచి ఉత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచుతామని అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, 10 ఏళ్లలో 5% నుంచి 70% పెరుగుదల కనిపిస్తుందన్నారు. ఏపీలో బ్లూ ఎకానమీ పెరిగితే దేశ ప్రగతికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విశాఖలో సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాపు ఘనంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టును ఆధునికీకరణ చేస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రకటించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మత్స్యశాఖ ప్రాంతీయ కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని 15 రోజుల్లో ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28%గా, రొయ్యల ఉత్పత్తిలో 66%గా ఉందన్నారు. దేశ సముద్రపు ఆహారపు ఎగుమతుల్లో ఏపీ నుంచే కేంద్రానికి దాదాపు 38% ఆదాయం వస్తోందని చెప్పారు. సంవత్సరానికి 28,000 కోట్లకు పైగా సీఫుడ్ ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులు అభివృద్ధి చెందుతాయన్నారు. ఆక్వా రంగంలో ఏపీ ఆవిష్కరణలు చేస్తే భారతదేశ బ్లూ ఎకానమీ నిస్సందేహంగా ముందుకు సాగుతుందని తెలిపారు. Free trade agreement with other countries to increase market access in a way they are doing continuously. As our commerce minister rightly mentioned, you will bring all countries. One day Indian aqua product will go every kitchen of the world. That is our target. We will work in that direction. That logistics, Ram Mohan Naidu will work it out. Not only air cargo, sea cargo, all other cargos, Prime Minister is working integrated approach. Another thing, soft loan we are requesting for exports, even there is some problem. Value addition infrastructure. Now I am requesting Honorable Minister 6 crore policy interventions in future. First of all, I have to thank him. 2 announcements, big announcements, long pending issues. One is regional office in Andhra Pradesh. I kept my promise. 15 days I am going to give land for him. Then 1 month he is going to start his office. Second, 72 crores they are spending fishing harbour in Kakinada for modernization. We are thankful to him. And now some deficiencies for ecosystem. Immediately testing the diseases real time and find the solution. There are some environmental imbalances, climate changes. All data is with us, but solution we have to find immediately. Then only we will have advantage. That also I request. దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతి రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా దూసుకుపోతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దేశం నుంచి జరిగే మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక భాగం ఏపీ నుంచే ఉండటం విశేషమన్నారు. మత్స్యకారుల సంక్షేమం, నాణ్యమైన ఉత్పత్తుల సాధనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని ముందడుగులు వేస్తోందని మంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే 5 ఏళ్లలో సీఫుడ్ ఎగుమతులను $30 బిలియన్ పెంచడమే లక్ష్యమని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఫుడ్ ఎగుమతుల జాతీయ స్థాయి కార్యశాలలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు మరింత మెరుగ్గా పనిచేయడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఎగుమతుల్లో ఎదురవుతున్న అంతర్జాతీయ సవాళ్లను సమర్థంగా అధిగమించాలన్నారు. రాబోయే 5 ఏళ్లలో సీఫుడ్ ఎగుమతులను $30 బిలియన్ పెంచడమే లక్ష్యమని పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 3.5 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు జరిగాయని మంత్రి వెల్లడించారు. ఈ నూతన ఒప్పందాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలతో భారత్కు సరికొత్త మార్కెట్ సంబంధాలు ఏర్పడ్డాయని, దీనివల్ల మన దేశ మత్స్య సంపద ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తోందని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత్ నుంచి అత్యంత నాణ్యమైన సీ ఫుడ్ను ఆయా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. మహాభారత కాలం నుంచే సమాజంలో మత్స్యకారులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పీయూష్ గోయల్ గుర్తు చేశారు. మన మత్స్యకారులు ఎప్పుడూ అత్యంత నిజాయితీతో శ్రమిస్తారని, ప్రకృతిపై ఆధారపడి జీవించే ఇటువంటి శ్రమజీవులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నాడు మహాత్మాగాంధీ కూడా చెప్పారని ఆయన కొనియాడారు. The Ministry of Commerce and MPDA are working to open the doors to new markets through our free trade agreements and other engagements around the world, and Shri Ram Mohan Naidu ji is helping to create the necessary logistics, because seafood being a perishable product, very often fresh seafood fetches a very high value, rather more often than not, and therefore there is a great role for civil aviation. You are witnessing before your eyes Prime Minister Narendra Modi's vision of Viksit Bharat 2047 being actually implemented with the whole of the government approach, breaking down silos or departments, as Ram Mohan ji said in the main program, with the state, with the Fisheries Ministry, Commerce Ministry, Food Processing Ministry, Aviation Ministry, all working as one team with one goal, and that goal is to make our fishermen, our farmers, our exporters reach the world, reach the skies, and make India the envy of the entire world. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని, అందుకే ప్రజాప్రతినిధులంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సైకిళ్లు తొక్కుతున్నాం అని హోంమంత్రి అనిత తెలిపారు. రోజు 1 గంట పాటు సైకిల్ తొక్కటం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నో వెహికల్ డే సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడ రామవరపాడులోని తన నివాసం నుంచి ఆటోనగర్లోని అగ్నిమాపక కేంద్రం వరకు సైకిల్ తొక్కారు. అనంతరం అగ్నిమాపక కేంద్రంలో శాఖాధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రోజు 1 గంట పాటు సైకిల్ తొక్కడం వల్ల ఓవైపు ఆరోగ్యం, మరోవైపు పర్యావరణం బాగుపడతాయని తెలిపారు. ప్రధాని పొదుపు మంత్రంలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం మేరకు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తున్నామని ఆమె వెల్లడించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు మంత్రులందరం కాన్వాయ్ వెహికల్ను తగ్గించామన్నారు. అవకాశం ఉంటే పోలీసులంతా ఒకే వెహికల్లో వెళ్లే యోచన కూడా చేస్తామన్నారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. అందుకే ప్రజాప్రతినిధులంతా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సైకిళ్లు తొక్కుతున్నామని ఆమె తెలిపారు. పెట్రోల్, డీజిల్, బంగారం లాంటివి కొనుగోలు తగ్గించడం వల్ల విదేశీ మార్కెట్ నిల్వలు పెరుగుతాయని, డాలర్తో రూపాయి విలువ తగ్గుతుందన్నారు. ఈ విషయాలని ప్రజలందరూ గమనించి పెట్రోల్, డీజిల్ వాడకాలు తగ్గించాలన్నారు. సైకిల్ తొక్కాలి, అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సైకిల్స్ మీద, అంటే పర్యావరణం రక్షించుకునే విధంగా, ఈ పొల్యూషన్ని కొంచెం కంట్రోల్ చేసే విధంగా అందరం కూడా సైకిల్ ర్యాలీలు చేయాలి, ఏదైనా సైకిల్ మీద వెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలు అనేవి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగానే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న పశ్చిమాసియాలో జరిగిన యుద్ధానికి కారణంగా వచ్చే సంక్షోభాలను ఎదుర్కోవడానికి కూడా మనకి ఒక 1 డే మాత్రం కంపల్సరీగా నో వెహికల్ డే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మీ అందరికీ తెలుసు, ఇప్పటికే గౌరవ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు చాలామంది ఒక్కరోజు కూడా సైకిల్ మీద ప్రయాణం చేసే పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. మన భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా ప్రజల దగ్గర నుంచి కూడా అపూర్వమైన స్పందన రావడం నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు విశాఖపట్నంలో చేసే సైకిల్ ర్యాలీ కానీ, ఆయన హెలీప్యాడ్ దగ్గర దిగిన తర్వాత, మొక్కలు నాటిన తర్వాత అక్కడి నుంచి ఆయన సైకిల్ మీద, సార్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సైకిల్ మీద వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సార్ కూడా మొన్న మా అందరికీ కూడా పార్టీ ఆఫీసులో పార్టీ దిశానిర్దేశం చేస్తూ కూడా పార్టీ ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా విత్ ఇన్ కాన్షియన్స్లో చేసేటప్పుడు కంపల్సరీ సైకిల్ని యూజ్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. గిరిజన విద్యార్థుల్లో ఉన్న భయం, బిడియం, సంకోచాలను విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అధిరోహించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గిరిజన
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యాల కోసం 2,500 కోట్లు కేటాయించామని తెలిపారు. గతంలో గంజాయి సాగు జరిగిన ప్రాంతాల్లో దానిని పూర్తిగా నిర్మూలించి సుమారు 2 లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గిరిజన రైతులకు 90% సబ్సిడీతో విత్తనాలు, టార్పాలిన్లు, ఆయిల్ ఇంజిన్లు, ట్రాక్టర్లు అందజేస్తున్నామని వెల్లడించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను, వారికి దిశానిర్దేశం చేసిన ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్ మొక్కను నాటారు. అనంతరం గిరిజన బాలికలు తన సాంప్రదాయ నృత్యాలతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని సభా వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు. అనంతరం మంత్రి కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు 1,00,000 వరకు వ్యయం చేస్తూ నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నారు. తల్లికి వందనం పథకంతో పాటు యూనిఫారాలు, బూట్లు, పుస్తకాలు, ట్రంక్ బాక్సులు, బెడ్షీట్లు తదితర అవసరాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామన్నారు. 10th, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించిన పార్థు, 590 మార్కులు సాధించిన జాస్మిన్ వంటి విద్యార్థులు గిరిజన సమాజానికి ఆదర్శంగా నిలవడంతో పాటు తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 1,00,000 రూపాయల వరకు ఇస్తున్నాం. అంటే మీకు తల్లికి వందనం నుంచి మీ యూనిఫామ్స్, బూట్లు, అలాగే బుక్స్, అలాగే మీకు అన్ని ట్రంక్ బాక్స్, దుప్పట్లు, ఇవన్నీ వీటన్నిటికీ 80,000 అవుతుంది. ఇందాక మన డైరెక్టర్ భార్గవ్ గారు చెప్పారు. అలాగే తల్లికి వందనం అనే పేరుతో డబ్బులు ఇస్తున్నాం. ఇలాగ మిగిలిన అన్ని కార్యక్రమాలు ఒక్కొక్క విద్యార్థికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మనది. పిల్లలందరూ కూడా అంటే మీ గురించి ఏం మాట్లాడినా ఇందాక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు అసలు మీరు అక్కడ ఉన్నారా లేరా అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఈ భయం, ఈ సిగ్గు, ఈ బిడియం, ఈ సంకోచం మనం వదిలేయాలి. ధైర్యంగా మాట్లాడాలి. ఎవరికైనా మన మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయగలగాలి, చెప్పగలగాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇది సందర్భం కాకపోయినా ఒక విషయం చెప్పాలి. గత ప్రభుత్వంలో ఐటీడీఏలు మొత్తం క్లోజ్ అయిపోతే ఇందాక మేడం గారు చెప్పారు మీకు 30 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో అని. అది ఏంటి 2011 జనాభా ప్రకారం ఇప్పుడు నాకు తెలిసి 35 లక్షల మంది ఉంటారు. పెరిగి ఉండొచ్చు. అంటే ఇంతమంది ఉండి ఒక్కరు కూడా మా ఐటీడీ ఎందుకు ఓపెన్ చెయ్యలేకపోతున్నారని అడగలేదు మనం. స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 7 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం 21వ తేదీ వరకు పండగల యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని, జిల్లాలోనూ ఊరువాడ యోగా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. గ్రామాల్లో, వార్డుల్లో, దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, మైదానాలు తదితర ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు, అడిషనల్ సిపి కేజీవి సరిత, సమన్వయ శాఖల అధికారులతో కలిసి యోగాంధ్ర 2026పై కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయటం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7న పోలీసు సిబ్బందితో బీఆర్టీఎస్ రోడ్డులో థీమాటిక్ యోగా, ఈ నెల 10న పవిత్ర సంగమం వద్ద, 13వ తేదీన బెరం పార్క్ వద్ద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిత్య యోగా కార్యక్రమం జరుగుతుందని, రైతులు, మహిళలు, యువత, వైద్యులు, కార్మికులు, విద్యార్థులు, క్రీడాకారులు, వయోవృద్ధులు, ఉపాధ్యాయులు ఇలా వివిధ వర్గాలకు ఇందులో భాగస్వాములను చేయనున్నట్లు వివరించారు.
జూన్ 21న జిల్లా స్థాయి కార్యక్రమం జరుగుతుందని, జిల్లాలో 300 మంది మాస్టర్ ట్రైనర్లు, 5,000 మందికి పైగా యోగా శిక్షకులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు వివిధ థీములతో యోగా పోటీలు నిర్వహిస్తామన్నారు. యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక ఉంది. దాని గురించి మనందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 తారీఖు 2026 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తబడుతున్న మహోత్తర యోగా ఉద్యమమే యోగాంధ్ర 2026. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటింటికి యోగాను చేరువేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటుగా పెంపొందించడం దీని ప్రాధాన్య లక్ష్యం. దీంట్లో భాగంగా థీమ్ యోగా కార్యక్రమం 7వ తారీఖు పోలీసు సిబ్బందితో పాటు BRTS రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు యోగా శిక్షణ కార్యక్రమాల్ని 15 రోజులు నిర్వహించబడతారు. ఇది ప్రతి స్థాయిలో కూడా జరుగుతుంది. ఇంకా పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీ ప్రదేశాలు మరి ఇతర ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంట్లో భాగంగా మున్సిపల్ పార్కులు, కాలనీ పార్కులు, కమ్యూనిటీ హాల్స్, క్రీడా మైదానాలు, పాఠశాల మరియు కళాశాల ఆవరణాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు, ఇటువంటి ప్రదేశాల్లో ప్రతిరోజు యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రజలు సులభంగా అందుబాటులోకి ఉండేలాగా ఈ ప్రదేశాల్లో యోగా సాధన ద్వారా అధిక సంఖ్యలో ప్రజల భాగస్వామ్యాన్ని లక్ష్యంగా మనం పెట్టుకున్నాము. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు మాట్లాడుతూ, మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము ముఖ్యమని, నేర నియంత్రణకు నేర రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు యోగా కూడా ఓ మంచి మార్గమన్నారు. డ్రగ్స్పై దండయాత్ర 2.0ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇందులో గుర్తించిన గంజాయి పాజిటివ్స్ కూడా 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో యోగా కార్యక్రమాలు, శిబిరాలు నిర్వహించి మంచి మార్గంలో నడిచేలా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో వారిని కూడా ఈసారి భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ శారీరక దృఢత్వం, అదేవిధంగా మానసిక దృఢత్వం ఎంతో అవసరం. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు కొంత ఆధ్యాత్మిక వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మెడిటేషన్ ఒకవైపు, యోగా అండ్ మెడిటేషన్ని థీమ్గా తీసుకునేసి మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేర నియంత్రణలో కూడా యోగా అనేది చాలా పనిచేస్తుంది. క్రైమ్ తగ్గించాలంటే వీరిని వేరే మంచి యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం అనేది అది వన్ ఆఫ్ ద పాతకాలం నుంచి మనం చూస్తున్నది ఏంటంటే ఇది కూడా ఒక ప్రివెంటివ్ మెజర్. సో అట్లా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఎక్కువ స్ట్రెస్ని ఎదుర్కోలేకపోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో మనందరం ఉన్నాం అనమాట. ఎవరినన్నా కొంచెం దూరం నడవమంటే 4 అడుగులు వేసి ఆయాస పడిపోతూ ఉంటారు, అక్కడ కూర్చుని పోతూ ఉంటారు. ఒక మన శారీరకమైనటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, మన ఫిజికల్ పొటెన్షియల్ ఫుల్గా, మన ఫుల్లెస్ట్గా మన జీవితాన్ని గడపగలగటానికి, ఒక ఆరోగ్యవంతమైనటువంటి జీవనశైలి అలవర్చుకోవటానికి, ఒక క్రమశిక్షణ, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్, ఇవన్నీ కలిగించేది యోగా. సో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇది 15 రోజులు అంటే మనము యోగా అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నప్పటికీ మనం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ వైపుకు, ఆరోగ్యాంధ్రప్రదేశ్ వైపుకి మనం అడుగులు వేయటానికి ఈ యోగా చాలా అవసరం అని చెప్పేసి మనం మానవ మనుగడకు ఎంతో కీలకమైన భూమి, నీరు, గాలిని కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి అమరావతి సచివాలయంకు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి తన విధులకు హాజరయ్యానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రజాప్రతినిధులు మాటలు చెప్పేదానికంటే చేతల ద్వారా చేసి చూపిస్తేనే ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో ఎండలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు విజయవాడలోని తన కార్యాలయం నుంచి సచివాలయం వరకు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. విజయవాడలో తన క్యాంపు కార్యాలయం నుండి సైకిల్పై బయలుదేరిన మంత్రి మార్గమధ్యంలో కొండవీటి వాగు దగ్గర ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జలవనరుల శాఖ ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సచివాలయానికి బయలుదేరిన మంత్రి సీడ్ యాక్సెస్ రోడ్డులో మొక్కల పనిచేస్తున్న మహిళా కూలీల దగ్గర ఆగి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయానికి చేరుకున్నారు.
డీజిల్, పెట్రోల్, విద్యుత్ వాడకం తగ్గించాలని, పొదుపు పాటించాలని, దుబారాను తగ్గించేందుకు కాన్వాయ్ను, ఎస్కార్ట్ను తగ్గించుకొని ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారని మంత్రి తెలిపారు. అందుకే ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా పాటించాలని సూచించారని, అందులో భాగంగానే గత 2 శుక్రవారాలు కూడా సైకిల్పైనే తన విధులకు హాజరయ్యారని అన్నారు. ఈ 3వ శుక్రవారం కూడా సైకిల్పై వచ్చి తన విధులకు హాజరయ్యారని స్పష్టం చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి, జీవరాశిని రక్షించుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన విశాఖ పర్యటనలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి తన మీటింగ్ ప్రదేశం అయిన నోవెటెల్ వరకు మండుటెండలో 11 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లారన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా 11 కిలోమీటర్లు సైకిల్పై వచ్చారని, ప్రజాప్రతినిధులు మాటలు చెప్పేదానికంటే చేతల ద్వారా చేసి చూపిస్తేనే ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుందనే ఆలోచనతోనే ఈ చిరు ప్రయత్నం చేశారని తెలిపారు. జీవన రాశిని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు విశాఖపట్నంలో మండు టెండల్లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి నోవాటెల్ ఆ యొక్క కాన్ఫరెన్స్ వరకు కూడా 11 కిలోమీటర్లు మండు టెండలో సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ కూడా 11 కిలోమీటర్లు మళ్ళీ ఆయన ఏదైతే ఇవాళ సైకిల్ మీద ప్రయాణిస్తూ ఉన్నారో ఈ రకంగా పబ్లిక్ ప్రజలకి ఒక మెసేజ్ అంటే ప్రజాప్రతినిధులు చెప్పేదానిని ముందుగా ఆచరించి చూపించినట్లయితే వాళ్ళు కూడా ఆచరించడానికి, అనుసరించడానికి ఒక అవకాశం కల్పించాలి. ఈవేళ మన చిన్న ప్రయత్నం రేపు ఒక పెద్ద మార్పుగా రావాలి అనేటువంటి ఆలోచన. అందులో భాగంగానే ఈ యొక్క భూమి అంటే మన నివాసం. అటువంటి భూమిని కాపాడుకోవాలి, అటువంటి గాలిని మనం కాపాడుకోవాలి, నీటిని మనం కాపాడుకోవాలి. వీటి ద్వారానే ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు విజయవాడ నగరంలో 47,000 మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం అంతకంటే ముఖ్యమని కమిషనర్ పేర్కొన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల సమన్వయంతో విద్యార్థులకు మొక్కల పెంపకం అలవాటుగా మారే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 200 మొక్కలను విద్యార్థుల ద్వారా దత్తత తీసుకునే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణలంకలోని ఏపీఎస్ఆర్ఎం పాఠశాలలో నిర్వహించిన హరితాంధ్ర కార్యక్రమంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 థీమ్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పర్యావరణ పరిరక్షణపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను దత్తత తీసుకొని దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల సమన్వయంతో విద్యార్థులకు మొక్కల పెంపకం అలవాటుగా మారే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 200 మొక్కలను విద్యార్థుల ద్వారా దత్తత తీసుకునే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో 25,000 మొక్కలను నాటనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. నగరాన్ని మరింత పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని, కొండ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఉష్ణోగ్రతల నియంత్రణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ ఉడా కాలనీ మెయిన్ రోడ్డులో 58వ డివిజన్ అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ప్రభుత్వ విప్పు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటి
దానిని సంరక్షించే బాధ్యతను ఇంటి యజమానులకే అప్పగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్నామన్నారు. మొక్కను నాటడం మాత్రమే కాకుండా అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు కాపాడుకోవటం కూడా ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న ఎండల పరిస్థితులను ఎదుర్కోవాలంటే మొక్కల పెంపకమే శాశ్వత పరిష్కారం అని చెప్పారు. చెట్లు నాటుతాం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి కాడి నుంచి అందరం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి అందరూ కూడా డివిజన్ పార్టీ నాయకులు, ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇదే పని మీద మొక్కలు నాటుతాను. మొక్కలు కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఎందుకంటే పర్యావరణం చూస్తున్నాం. ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే పిట్టలా రాలిపోతున్నారు వడదెబ్బలు తగిలి. అందులో విజయవాడ నగరం ఎండలకి మారుపేరు. దీన్ని ఆ ఎండల్ని తట్టుకోగలిగినటువంటి ఏకైక విధానం మొక్కలు పెంచడమే, మనకు వేరే ఏమీ లేదు. అందుకనే కొండల మీద సీడ్ బాల్స్తో మొక్కలు పెంచుతూ ఉన్నాం, అడవుల్లో సీడ్ బాల్స్తో మొక్కలు పెంచుతూ ఉన్నాం. అన్ని రకాలుగా మొక్కలు పెంచడం అనేది మనందరి బాధ్యత. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరికి బాధ్యత అండి. ఇంటి స్థానికులకు కూడా చెప్తున్నాము, మొక్కలు నాటండి, ప్రతి ఒక్కరు పరివారం పరిరక్షణని కాపాడండి అని చెప్పేసి. మరి ఇది అందరూ బాధ్యతగా తీసుకోవాలి, స్థానికంగా ఉన్నోళ్ళు కూడా. మనిషికి ఎంత ఆక్సిజన్ అందిస్తుందో అలాగే ప్రతి ఒక్క ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కను నాటి ఆ మొక్కను కాపాడుకోవడమే మన బాధ్యత. దానికి మా ఎమ్మెల్యే గారు స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఇది స్మార్ట్ సిటీగా ఉడా కాలనీ ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటి ముందు మొక్క నాటి వాళ్ళకు పిలిచి ఈ మొక్కను కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పిన ఏకైక ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు కార్యదర్శి షేక్ గౌసియా, మాజీ కార్పొరేటర్ పైట్ తులసి, 63వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు లాభ వైకుంఠం, డివిజన్ ఇన్ఛార్జి మోత్కూరి ఖాసిం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఆలోచన, అవగాహన లేని ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కేంద్రం నుంచి సహకారం తీసుకోకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలను రాష్ట్రం నష్టపోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న సమర్థతతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం నుంచి 10% వాటా భరిస్తే కేంద్రం 90% నిధులు ఇస్తోందని, ఆ 10% నిధులు కేటాయించకుండా 90% నిధులను వదులుకున్న ఘోరమైన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తే మానవాళి అల్లాడిపోతుందన్నారు. అందువల్ల ప్రకృతిని కాపాడడానికి తమ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రకృతిని ఎదిరించే శక్తి ఎవరికీ లేదన్నారు. తమ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో లక్షలాది మందికి పింఛన్లు ఇవ్వనున్నామని, తమ ప్రభుత్వం ఆ ప్రక్రియలో ఉందని వెల్లడించారు. ప్రజా దర్బార్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఈ పింఛన్లు మంజూరు చేయనున్నామని చెప్పారు. ఇంటి స్థలాలను కూటమి ప్రభుత్వం త్వరలో మంజూరు చేయనుందని తెలిపారు. అంగన్వాడీ స్కూల్లో టీచర్లు, ఆయాలకు 17 మందికి నియామక పత్రాలను అందజేశామని చెప్పారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మనమందరం అండగా ఉండి మరింత శక్తినివ్వాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజా దర్బార్ శుక్రవారం ఇప్పుడు కూడా మరి సమస్యలు అనేకంగా వస్తూ ఉన్నాయి. ప్రతి వారం తీసుకున్నా కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్ల కోసం విజ్ఞప్తులు వచ్చినాయో సుమారు 17 లక్షల పెన్షన్లు ఒక నెల రోజులోపు ఇవ్వటానికి గవర్నమెంట్ ఉన్న దాంట్లో 17 లక్షలు చాలదు, ఇంకా 17 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. బట్ కొంతవరకు 17 లక్షలు పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాళ్ళు ఈ 12వ తారీఖు ఇవ్వాలనుకున్నారు. బట్ 12వ తారీఖు ఇస్తారో వచ్చే నెల ఇస్తారో తెలియదు. కానీ తొందరలో పెన్షన్లు ఇవన్నీ కూడా ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలని దృష్టిలో పెట్టుకుని అలాంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి తీసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా ఇళ్ల నిర్మాణంలో కానీ వీటన్నిటి కూడా చురుగ్గా నిధులు సమీకరించుకొని ఆ నిర్మాణాలకు కూడా వెళ్ళటానికి సన్నద్ధమవుతోంది లేటెస్ట్ టెక్నాలజీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. తాను దివాళా తీశానంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ 8 ఏళ్ల క్రితం పేర్ని నానికే తాను అప్పు ఇచ్చానని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఆ డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారో ప్రజల ముందే చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బుల పెట్టెల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తాను ఎవరి వద్ద నుంచి చందాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆ విషయంపై నిజాలు తెలుసుకోవాలని అంటే జగన్మోహన్ రెడ్డినే అడగాలని సూచించారు. అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించిన SIR సమావేశాలను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపడం, పార్టీని బలోపేతం చేయటం, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటం జిల్లా అధ్యక్షుడి బాధ్యతని, అలాంటి వేదికలపై తన గురించి అసత్య ప్రచారం చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. BLAలకు శిక్షణ ఇవ్వాల్సిన సమావేశాల్లో వ్యక్తిగత విమర్శలు చేయటం వల్ల కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనమని వ్యాఖ్యానించారు. పేర్ని నాని తన రాజకీయ వైఖరిని తరచూ మార్చుకుంటూ ఉంటారని యార్లగడ్డ విమర్శించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై తీవ్ర విమర్శలు చేసి తర్వాత వారినే పొగిడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్పై కూడా అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. గన్నవరంలో తాను ఎలాంటి మట్టి దందా చేయలేదని, రైతులు, పేదలకు ఉచితంగా మట్టి అందించారని స్పష్టం చేశారు. ఆయన నేనేం చెప్పాను, పేర్ని కృష్ణమూర్తి గారికి మంచి పేరు ఉందని చెప్పాను. నేను వెళ్ళి పేర్ని కృష్ణమూర్తి గారితో నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నావు, పేర్ని కృష్ణమూర్తి మా నాన్న దగ్గర సలహాలు తీసుకున్నావు, పిచ్చితనంకి పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. అంటే మీ తండ్రి గారు మంచాడని చెప్పినా అంగీకరించలేనంత స్వార్థం నాయకుడిగా ఎదిగారని మీరు భావిస్తున్నారేమో నాన్నగారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంబడి బ్రాహ్మణయ్య గారు మంచాడని చెప్తారు, సింహాద్రి సత్యనారాయణ గారిని మంచి ఆయనని చెప్తారు, మహాత్మా గాంధీని మంచారని చెబుతారు. అంతే, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటాక అక్కడికి వెళ్ళి వస్తామని చెప్తున్నాను. పిచ్చి మాటలు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు. అంటే నేను ఎవరి గురించో చెప్తే చెప్పొచ్చు, ఆయన ఎప్పుడో చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి నేను సలహాలు ఎలా తీసుకోగలను? అలా వ్యంగ్యానికి, వెటకారానికి, సర్కాస్టిక్కి, మామూలుకి తేడా తెలియకపోతే అసలు ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేనేమన్నా మీ తండ్రి గారిని విమర్శిస్తే చనిపోయిన ఆయన విమర్శిస్తున్నామేంటని మాట్లాడితే బుద్ధి తక్కువైందని చంపలేసుకుని మాట్లాడాలి. యాక్చువల్గా లేని మనిషి గురించి మాట్లాడకూడదు. నేను ఆయన గొప్పతనం ఔన్నత్యం గురించి చెప్పే తప్ప నేనేం కించపరచాక మాట్లాడాల. దయచేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసుకోండి నాన్నగారని మీ ద్వారా తెలియజేస్తున్నా. అలాగే నేను ఆయన దగ్గర సలహాలకు వెళ్ళాను అంటున్నాడు. నేనేమి ఆయన నా క్లాస్మేట్ అని చెప్పలా. నాకు ఆయనకి ఏజ్ గ్యాప్ ఉంది. నాకు 2016 ముందు ఆయన ఎవరో నాకు తెలియదు. నేనేం క్లెయిమ్ చేసుకోవాలి, నాకు తెలుసని. ఆయన నేను వచ్చానని చెబుతున్నాడు. నేను కొడాలి నాని అనేవాడితో వెళ్ళిన మాట వాస్తవం. ఇది దీంట్లో ఒక్క అక్షరం పుల్లు కూడా తేడా లేదు. నేను కలిసిన మాట వాస్తవం. ఆయన అన్నిసార్లు కాకపోయినా డెఫినెట్గా కలిసా. అసలు నేను కలవడం కాదు, నువ్వు కలిసావు. నువ్వు మంత్రి వచ్చినప్పుడు ఎక్కడున్నావు? ఇదే బిల్డింగ్లో పై ఫ్లోర్లో నువ్వు కూర్చుంటే నీకు కొడాలి నానికి ముందు ఫోన్ వస్తే 11ంటికి ఎప్పుడో సబ్జెక్టు కరెక్షన్ 11:30 దాకా నీకు ఫోన్ రాకపోతే నీకు మంత్రి రాదని బాధపడ్డావు. నాకు రాదులే ఇంకా నాని ఒక్కడికే వచ్చిందని. మరి ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేసే అవకాశం కల్పించామని చెప్పారు. వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపిస్తూ వాటి పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన బోండా ఉమా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ఫైళ్లకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి అర్జీపై ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నామన్నారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. అర్జీ ఇచ్చిన వ్యక్తికి దాని ప్రస్తుత స్థితి, పరిష్కార పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని తెలిపారు.
స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనుకునే నిరుపేద కుటుంబాలకు తమ సొంత నిధుల ద్వారా కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు తదితర ఉపాధి సాధనాలను అందజేస్తూ అనేక కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అర్జీకి సమాధానం ఇస్తున్నాం, ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం, ప్రతి అర్జీని ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళకి ఆ అర్జీ విషయం ఎక్కడ ఉంది, ఎప్పుడు పరిష్కారం కాబడుతుంది అనేది కూడా వ్రాతపూర్వకంగా ఇస్తూ ఉన్నాం. అట్లాగే తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు ఏదైతే అప్లై చేసుకుంటా ఉన్నారో వాళ్ళకి మా సొంత నిధులతో కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు అందజేస్తూ ఉన్నాం. అంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయటంలో నిత్యం ప్రజల దగ్గరే ఉంటా ఉన్నాం. చెత్తను శాస్త్రీయంగా సేకరించి అందులోని ప్లాస్టిక్ను వేరు చేసి పునర్వినియోగం చేయడం ద్వారా చెత్త నుంచి సంపద సృష్టించే ఆలోచన చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ చెప్పారు. పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవాన్ని కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వీలైనంత వరకు సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న చిన్న మార్పుల ద్వారానే పెద్ద పెద్ద ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆటో నగర్లోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం ఆవరణలో ఉసిరి, మామిడి వంటి పర్యావరణానికి మేలు చేసే మొక్కలను టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ నాటారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు సైకిళ్లపై కార్యాలయానికి చేరుకొని సైకిల్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ సైకిల్ వినియోగం వల్ల వ్యక్తిగతంగా ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన వినియోగంపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో సైకిల్ వంటి పర్యావరణహిత రవాణా మార్గాలను ప్రజలు అలవాటు చేసుకోవాలని సూచించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటిన విషయాన్ని గుర్తు చేశారు. మొక్కలు నాటడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తగ్గడమే కాకుండా వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరిగి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణం అందుతుందన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఆయన ఎక్కడికి వెళ్ళినా చెట్లను నరికివేసే సంస్కృతి కనిపించేదని విమర్శించారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏదైతే మనకు తెలియజేశారో ఇంధనం వాడకం తగ్గించమని, మరి దాన్ని ఈ రోజున ఒక ఆశయంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ సైకిల్ వినియోగాన్ని పెంచండి అన్నారు. అదేవిధంగా గతంలో కూడా మనం చూసాం, మొక్కల్ని నాటండి, మొక్కలు నాటడం వలన అంటే పచ్చదనం పరిశుభ్రత అనే ఒక కార్యక్రమాన్ని చేసి 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమాలు లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ రోజుల్లో మేము జిల్లా పరిషత్తులో వేల చెట్లు నాటాం. అదేవిధంగా మండలాల్లో, మండల పరిషత్తుల్లో, ఆఫీసుల్లో అన్నింటిలో కూడా మొక్కలు నాటడం, మరి అదే ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఎన్నో చేసాం. ఈ మొక్కలు నాటడం వలన మరి పర్యావరణంలో ఉన్న వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి దయాల శిరీష గాంధీ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు జలసాని రమణారావు, జిల్లా అధికార ప్రతినిధి పఠాన్ హయత్ ఖాన్, డివిజన్ అధ్యక్షులు నాదెండ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. విద్యార్థులకు హ్యాక్థాన్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేశామన్నారు. వీరికి స్టైఫండ్తో పాటు సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. హ్యాక్థాన్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు హ్యాక్థాన్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేశామన్నారు. వీరికి స్టైఫండ్తో పాటు సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో రోజు 200 సైబర్ కేసులు నమోదవుతున్నాయని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తామని వివరించారు. సైబర్ సెక్యూరిటీలోని వివిధ రకాల టూల్స్, ఎక్యునెటిక్స్, నెసెస్ ప్రొఫెషనల్, బర్బ్ సూట్ ప్రొఫెషనల్, ఇలా వేరే సైబర్ సెక్యూరిటీ టూల్స్తో పాటు మరియు
డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్లో నెట్వర్క్ పెనట్రేషన్ టెస్టింగ్, OASP టాప్ 10 అండ్ OASP టెస్టింగ్ గైడ్ ఆధారంగా వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్, CIS బెంచ్ మార్క్ కాన్ఫిగరేషన్ రివ్యూస్, మొబైల్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్, వీటన్నిటిలో కూడా వీళ్ళకి ఒక ఇంటెన్సివ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ శిక్షణ ఇస్తాం. ప్లస్ ప్రతి నెల ఈ ట్రైనింగ్లో వీళ్ళకి 10,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మన భారతదేశానికి కూడా సైబర్ సెక్యూరిటీ నిపుణులను అందించాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం మేము తీసుకురావడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ పరంగా మనం పరీక్ష నిర్వహించడం జరిగింది. దీంట్లో క్యాచ్ ద ఫ్లాగ్ అనే ప్రోగ్రాము ఇది చేసి దీంట్లో ఎస్పెషల్లీ మనకి వీళ్ళు వెబ్ పరంగా కానీ నెట్వర్క్ సెక్యూరిటీ పరంగా కానీ అలానే క్రిప్టో ఎన్క్రిప్టేషన్ పరంగా కానీ అలానే వివిధ ఏవైతే వాళ్ళకి డిఫరెంట్ మార్కింగ్ స్కీమ్స్ ఇచ్చి ఒక 3 రకాల మార్కింగ్ స్కీమ్స్ ఇచ్చి దాని ప్రకారం ఎవరైతే దాంట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఈరోజు మనం APTSలో ఇంటర్న్షిప్ ప్రోగ్రాము ఒక 6 నెలల పాటు జరిగే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి తీసుకోవడం జరుగుతుంది. రాజేష్ ఎక్స్పోర్ట్ 2 లిమిటెడ్ కంపెనీలో 15,15,000 కోట్ల అతిపెద్ద కుంభకోణం దేశంతో పాటు ప్రపంచాన్ని కుదిపేసిందని, ఇలాంటి స్కామ్ ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదని, ఇది మోదీ అవినీతి పరిపాలనకు నిదర్శనమని CPI జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంలో బ్యాంకులు, LBCలు పెట్టుబడులు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, దానికి సంబంధించిన 109 పేజీల నివేదిక ఇచ్చారని వివరించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అక్రమాలపైన, CBSE పరీక్షల నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్నారు. తాజాగా ప్రత్యేకించి విద్యార్థుల, యువతకు సంబంధించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని, నీట్లో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. విజయవాడ దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో CPI జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో హర్షద్ మెహతా 1000 కోట్ల స్కామ్ జరిగినప్పుడు దేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసిందని, ఇప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్ స్కామ్ దాన్ని మించిపోయిందన్నారు. ఏ స్కామ్లో రాజకీయ నేతలు ఎవరెవరున్నారు, ఎన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతుంటే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. CBSE పరీక్షా విధానంలో మోదీ సర్కార్ అట్రప్లాప్ అయిందని దుయ్యబట్టారు. నీటి పరీక్షను మళ్లీ రాయలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దురదృష్టకరమన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ పరిపాలనలో మొత్తంగా ఫెయిల్ అయిందని, ఒక పక్క ఆర్థిక నేరాలు పెట్టలేకపోతున్నాయని, మరోవైపు పరీక్షల నిర్వహణ దారుణంగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజలంతా తమ సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికే ప్రజలపై పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల భారాలను మోదీ ప్రభుత్వం మోపిందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా CPI జాతీయ పిలుపు మేరకు ఆగస్టు 6వ తేదీ నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించనున్నామని తెలిపారు. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇందులో రాజకీయ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బ్రహ్మాండమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఆయనకి ఏమీ లేదు, అది ఇదని ఊదరగొడుతూ ఉన్నారు. మరి మీకు అసలు మీ ప్రభుత్వంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరికొన్ని లక్షల కోట్ల రూపాయల అంబానీలకు, అదానీ కార్పొరేట్ కంపెనీలకు మీరు దోచిపెడతా ఉన్నారు. తరువాత కనీసం ప్రజలకు సంబంధించి, ప్రత్యేకించి విద్యార్థులకు, యువకులకు సంబంధించి మీరు పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోతూ ఉన్నారు. నీట్ దాంట్లో మీరు ఫెయిల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తల్లి అకౌంట్లో వేస్తున్నాడు, అట్లా కాదు, మేము డైరెక్ట్గా కాలేజీలకు ఇస్తామని చెప్పావు. మరి ఏ కాలేజీ వాడు మీ మాట వింటారో మీరు చెప్పాలి. 2025-20 అంత ఒక సంవత్సరం మాత్రం మీరు ఇచ్చారు, నెక్స్ట్ ఇవ్వలే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదొక 2,000 కోట్లు ఉంది. టోటల్గా 4,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించాల్సినది ఫీజు రీఎంబర్స్మెంటు మీరు చెల్లించనందువల్ల టోటల్గా వాళ్ళ భవిష్యత్తు కోల్పోతూ ఉన్నారు. ప్రపంచ మార్కెట్లో రేట్లు తగ్గినా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు, ఇక్కడ మాత్రము నువ్వు ఎక్కువ వసూలు చేసావు. ఇప్పుడేమన్నావు, ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి ప్రభుత్వము అమెరికాకు లొంగిపోవడం వల్ల, ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నందువల్లనే ఈ దేశంలో ఈ సమస్య వచ్చిందని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ట్రంప్ చెప్పాడు నువ్వు ఇరాన్తో కొనొద్దు అన్నాడు. ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పారు, $3 ఒక యూనిట్ ఇస్తాము, మీరు తీసుకోండి అన్నారు. నువ్వు తీసుకోలే. అదేవిధంగా రష్యాతో కొనొద్దన్నావు,
రష్యాతో కొనొద్దని వాడు ట్రంప్ చెప్పాడు కాబట్టి నేను రష్యాతో కొనానంటివి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రచారం చేస్తూనే మరోవైపు అదే ప్లాస్టిక్ వినియోగానికి అనుమతులు ఇవ్వటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ మహానాడు వేదికగా ప్రకటించిన 24 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాల అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి, ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయి, ఏ రంగాల్లో అవకాశాలు కల్పించబడ్డాయో ప్రజలకు స్పష్టంగా తెలియచేయాలని కోరారు. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగ భృతి, వాలంటీర్ల వేతనాల పెంపు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాల్లో ఎటువంటి పురోగతి లేదన్నారు. రాష్ట్రంలో 2.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, గతంలో ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు తగిన నోటిఫికేషన్లు విడుదల కాలేదని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇది ఒక తంతులాగా కొనసాగుతూ ఉంది తప్ప ఇది ఆచరణలో నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి దిశగా ఇది కొనసాగడం లేదనేటువంటిది వాస్తవం. ఎందుకంటే చెట్లు నాటుతూ ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాయలసీమ జిల్లాలో చెట్లు నాటుతూ ఉన్నారు, కానీ ఆ చెట్లు బతికాయా చచ్చిపోయాయా అని చెప్పి అడిగే నాతుడే లేనటువంటి పరిస్థితి. కారణం నీళ్లు లేనటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతూ ఉంది. పైగా చంద్రబాబు నాయుడు గారు మొన్న వర్చువల్గా మహానాడుకు సంబంధించి మాట్లాడుతూ ఉండి ఆయన పిలిపించాడు. 24 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రకటించాడు. ఎంత పగతు అబద్ధం అంటే ఇది అసలు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పేపర్లో చూసాము. 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చింటే కనీసం మరి ఎక్కడైనా కూడా కనిపించాలి కదా, ఏ పరిశ్రమల్లో ఆ ఉద్యోగాలు వచ్చాయో, లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేరారో, ఏ అభివృద్ధి పెరిగి ఉంటే అందులో వాళ్ళు పనిచేయడానికి అవకాశం అనేది ఉండాలి కదా. కాబట్టి ఇంత మరీ అశాస్త్రీయంగా జనాన్ని నమ్మించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చి పుష్కర కాలం అయిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అయిందని, గత 2 ఏళ్లలో ఒరగబెట్టింది, హామీలు నెరవేర్చింది ఏమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని దుయ్యపట్టారు. ఈ 2 సంవత్సరాల పాలన పూర్తి అయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన కానుక 673 జీవో అని పేర్కొన్నారు. హోల్సేల్, రిటైల్గా మున్సిపాలిటీలు, పట్టణాలను అమ్మకానికి పెట్టారని, ఇదేనా మీరు సాధించిన ఘనత అని నిలదీశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, సర్వీసులు, పౌర సేవలు PPPకి అమ్మేస్తున్న జీవో నంబర్ 673ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం విజయవాడ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో ప్రైవేటీకరణ చేయడానికి ఒక ప్రత్యేకమైన సెల్ను ఏర్పాటు చేశారన్నారు. ఇది మున్సిపల్ శాఖ లేక కార్పొరేట్ శాఖను సమాధానం చెప్పాలన్నారు. మాట్లాడితే తమది గూగుల్ బ్రాండ్ అంటున్నారని, గూగుల్ బ్రాండ్ కాదు 99 బ్రాండ్ అని ఎద్దేవా చేశారు. 99 పైసలకే కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను అప్పచెప్పేయటం, ఇప్పుడు మున్సిపల్ శాఖలో 99 ఏళ్లకు లీజుకి ఇవ్వటం జరుగుతోందన్నారు. ఇది కూటమి చేసే పాలనని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు గ్రాంట్ల రూపంలో మున్సిపాలిటీలకు ఇవ్వకుండా ప్రజల ఆస్తులను లూటీ చేస్తున్నారని తెలిపారు. సర్వం ప్రైవేటీకరణ చేస్తున్నారని, మున్సిపాలిటీని కూడా కార్పొరేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. చెత్త పన్నుతో సహా అన్ని రకాల పన్నులు యూజర్ ఛార్జీల పేరుతో వసూలు చేయడానికి సిద్ధమయ్యారని తెలిపారు. సర్వం ప్రైవేటీకరణ. మంత్రి నారాయణ గారు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు మున్సిపాలిటీ శాఖను కూడా ఒక కార్పొరేట్ సంస్థలాగా నడిపేటువంటి దీనికి జీవోలు ఇచ్చేశారు. దీనికి తోడు ఎన్నికల హామీలను తొంగలో తొక్కి చెత్త పన్ను ప్రజల పోరాటం వలన రద్దయింది. ఇప్పుడు మళ్ళీ ఆ చెత్త పన్నే కాదు, యూజర్ ఛార్జీల పేరుతో చెత్త మీద, నీటి మీద, డ్రైనేజీ మీద, పార్కుల మీద, లైటింగ్ మీద
రోడ్ల మీద కూడా పన్ను వసూలు చేయడానికి మళ్ళీ చెత్త పన్నుతో సహా అన్ని తీసుకొస్తున్నారు. మంత్రి నారాయణ గారు చెప్తున్నారు అదేమీ లేదని. మేము సవాల్ చేస్తున్నాం. మీరు విడుదల చేసిన 673 జీవోలో 10వ నంబర్ పేజీలో ఈ యూజర్ ఛార్జీలు మీరు పేర్కొన్నారు. బహిరంగ చర్చకు మేము రెడీ. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు దొనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ 123 నగరాలు పట్టణాలు అమ్మేస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. పౌర సేవలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేందుకు PPPతో అంకురార్పణ చేసిందన్నారు. సంస్థలన్నీ అమ్మేయడానికి సిద్ధమయ్యారన్నారు. నువ్వంటే ప్రైవేటీకరణ అని తెలుసు, నువ్వంటే PPP అని చెప్పని తెలుసు, నువ్వు అధికారానికి వస్తే ఇటువంటి ఎరిచాష్టలు చేస్తామని తెలుసు. అయినా ప్రజలు గమనించి భవిష్యత్తులో సరిచేసుకున్నారని అన్నావు, లెంపరేసుకున్నావు, తప్పు చేశానన్నావు. కాబట్టి ఎన్నికల్లో నీకు ఓట్లేసి గెలిపించారు. మళ్ళీ తిరిగి పాత బాండీలోనే ఉన్నావు. అదే రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నావు. ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నావు. ఉద్యోగుల్ని, కార్మికుల్ని, ప్రజల్ని, మొత్తం అందరినీ, అన్ని సంస్థల్ని కూడా అమ్మేసేటువంటి దానికి రంగం సిద్ధం చేశావు. అందుకని నగరాల్ని, పట్టణాలని అమ్మేస్తూ చూస్తూ ఊరుకోవటానికి మేమేమి ఎర్రిపప్పలం కాదు. చంద్రబాబు నాయుడు జాగ్రత్త అని చెప్పనేటువంటిది హెచ్చరించదలిచాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 24 సెంట్ల భూమిని ఆలయ పూర్వ పూజారి కాజేయాలని చూస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన 24 సెంట్ల భూమి కోర్టులో వేశామని, అది తమకి చెందుతుందని తప్పుడు కేసు నెంబర్ సృష్టించి తప్పుడు ఫోన్ నెంబర్లు వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేశారని గ్రామస్తులు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం ముస్తాబాద వెదురుపావులూరు గ్రామంలో వేణుగోపాలస్వామి దేవస్థానానికి చెందిన సుమారు 24 సెంట్ల భూమి కాజేయాలని చూస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆలయంలో గతంలో పూజారిగా పనిచేసిన దివి కేశవ తన తండ్రితో కలిసి దేవస్థానానికి చెందిన 24 సెంట్లు ఖాళీ భూమిపై తప్పుడు పార్టీషన్ డాక్యుమెంట్లు సృష్టించి తమ స్వలాభానికి కట్టడాలు కట్టుకొని విక్రయించాలని అనేక మార్లు చూశారని గ్రామస్తులు అడ్డుకొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముస్తాబాద గ్రామస్తులు మాట్లాడుతూ తరతరాలుగా ఈ భూమి వేణుగోపాలస్వామి వారి దేవస్థానానికి చెందినదేనని అన్నారు. గుడికి సంబంధించి కార్యక్రమాలు, అన్నసంతర్పణకు, వేడుకలకు ఉపయోగించేవారన్నారు. దేవస్థానానికి గ్రామంలో 16 ఎకరాల దేవుడి మాన్యం కూడా ఉందన్నారు. గతంలో పూజారిగా చేసిన దివికేశవ దేవాలయంలో తాను దేవునికి సేవ చేయలేను, తనకు తగినంత ఆదాయం రావడం లేదని ఎండోమెంట్ డిపార్ట్మెంటుకు లేఖ రాసి వెళ్లిపోయాడన్నారు. తను గుళ్ళో సేవ చేసేటప్పుడు నుండి ఈ దేవస్థానం భూమిపై కన్నేశాడన్నారు. తన కుమారుడు, కుమార్తెలపై తప్పుడు పార్టీషన్ డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులో వేశాం, తామే గెలిచామని తప్పుడు ఆధారాలు చూపిస్తున్నాడన్నారు. ఈ భూమి దేవస్థానానికి, గ్రామానికి చెందిందని భక్తులు, రైతులు ఈ భూమిని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఇది గ్రామకంఠం అండి, ఎవరిది కాదు. అసలు గుడి కట్టింది కూడా గ్రామకంఠం భూమి. ఇది వాళ్ళకి అసలు ఎట్లా వచ్చింది అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో వచ్చి దేవాలయం భూమిని కాపాడాలంటున్నారు. దేవాలయం భూమి అంటాకే ఉన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అదే చెప్తున్నాను. అది దేవాలయానికి సంబంధించి భూములన్నీ పొలాలు ఉన్నాయండి. 16 ఎకరాల పొలం ఉంది భూమికి దేవాలయం. ఇవన్నీ రికార్డులు ఎక్కించేటప్పుడు అప్పుడు పూజారులే కదా, మిగతా అన్ఎడ్యుకేటెడ్ మిగతా జనాలని వీళ్ళకి తెలియదు. వాళ్ళు ఈ స్థలాన్ని ఎక్సెప్ట్ చేసి మిగతాది ఎక్కించారు. ఈ దేవాలయం కింద వాడుకుంటా ఉండాలి స్థలాన్ని. డాక్యుమెంట్స్ అనేది ఇది గ్రామకంఠం భూమి అండి. గ్రామకంఠ భూమి. ఈ స్థలానికి చుట్టుపక్కల అన్ని రకాల వర్ణాల వారు జీవించున్నారండి. రెడ్లు, హరిజనులు, సాలీలు, కమ్మ, అన్ని రకాలు సాగర్లు అందరూ జీవించున్నారు. అందరూ వ్యవసాయ ఉత్పత్తులు దీంట్లో ఆరబెట్టుకోవటానికి అది వాడుకుంటున్నారు. గ్రామకంఠ భూమి అండి. మా స్థలాన్ని మాకే చెందేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. వేరే వాళ్ళు అంటే ఇంతకు ముందు అర్చకత్వం చేసిన వాళ్ళు మాది అని చెప్పి వచ్చి ఆక్రమించుకొని సీసీ కెమెరాలు పెట్టడం, ఆ బోర్డులు పెట్టడం, పొద్దున వచ్చి ఏదో చేయటానికి ప్రయత్నించారు. మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి అడ్డుకున్నాము. కాబట్టి ఇది మాకు మాత్రమే, మా ఊరికి, మా గుడికి, మాకే ఆశపుట్టి కావాలని తను పూజారితనం చేయకుండా మానేసి ఇవాళ వచ్చి నాకు కావాలి అని అబ్జెక్షన్ పెడుతున్నాడు కనుక అది తప్పుడు నిర్ణయం. ఇది ప్రజలందరిది కనుక దేవుడిది, ప్రజలది కూడా కాదు. ప్రజలు వినియోగించుకుంటున్నారు దేవుడు దాన్ని కనుక దేవుడి కిందే ఉండాలని. పిత్రాయితీ ఇక్కడ ఎట్లా వద్దా, వాళ్ళ తాత, వాళ్ళ నాందా, ఎవరిదా ఇక్కడే గ్రామకంఠ భూమి
పిత్రాయిసం ఎట్లా వస్తుంది? వాళ్ళు ఏంటంటే ఇల్లులు పెరిగేద్దలకి తలకత్తి అమ్ముకుందాం, తలకత్తి తిందాం అనే ఆలోచనలో పుట్టి ప్రతివాడు ఈ షేటలు తప్పితే అసలు దీన్ని దేవస్థానం కింద ఉంచాల్సిందే. మేము ఎంఆర్ఓ గారు చెప్పాం, ఎమ్మెల్యే గారు దృష్టి కూడా తీసుకెళ్ళాం. దేవస్థానం కింద దీన్ని కలెక్టర్ గారితో మాట్లాడి దేవస్థానం కింద చేపిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.